ఈ మధ్యకాలంలో కొన్ని ఏనుగులు అడవికి దగ్గరగా ఉన్న ప్రాంతాల మీద దాడులు చేస్తున్నాయి. దీంతో జనాలు ఏనుగులను చూసి భయంతో పారిపోతున్నారు. ముఖ్యంగా ఏపీలోని చిత్తూరు, పార్వతీపురంలో ఏనుగులు నానరచ్చ చేస్తున్నాయి. పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం కుంకి ఏనుగులు అంటే ఏంటి, వీటికి ఎందుకంత డిమాండ్ అనే చర్చ మరోసారి తెర మీదకొచ్చింది. కొన్ని ఏనుగులను మావటి వాళ్ళు మచ్చిక చేసుకుని పెంచుకుంటారు. వీటికి సంతానం కలిగినప్పుడు చిన్నప్పటి నుంచి ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. వీటిని ప్రత్యేకమైన ఫుడ్ ను పెడతారు. ఇతర ఏనుగుల్లా కాకుండా వీటిని ప్రత్యేకంగా ట్రైన్ చేస్తారు. దీంతో ఇవి బలిష్టంగా తయారవుతాయి. ఇదే విధంగా ఇవి తమ మావటి వాళ్ళు చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తాయి. ఇవి పెరిగి పెద్దయ్యాక వీటిని గ్రామాల్లో ప్రవేశించిన అడవి ఏనుగుల్ని ట్రాప్ చేసేందుకు ఉపయోగిస్తారు. అంతేకాకుండా అడవిలోని ఏనుగుల్ని మరలా అడవిలోకి తరిమేలా చేయిస్తారు. ఈ కుంకి ఏనుగులు మావటి వాళ్ళు ఏం చెప్తో అదే వింటారు. అందుకు వీటిని ప్రత్యేకంగా ఆయా ప్రభుత్వాలు ప్రోత్సహిస్తాయి. ముఖ్యంగా కేరళ, తమిళనాడు, కర్ణాటకలో కుంకి ఏనుగులు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఈ కుంకి ఏనుగుల కోసం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటకలో పర్యటించారు. అక్కడి ముఖ్యమంత్రిని కలిసి చిత్తూరు, పార్వతీపురంలో ఏనుగులు చేసిన రచ్చ గురించి వివరించారు. అయితే వాటిని ఊర్లలోకి రాకుండా దారి మళ్లించడానికి కుంకి ఏనుగులు కావాలని కర్ణాటక సీఎం ముందు ప్రతిపాదించారు. చూడాలి మరి పవన్ కళ్యాణ్ కుంకి ఏనుగులను ఏపీకి తీసుకొస్తారో లేదో అని.